ప్లాస్టిక్ నిషేధం కేవలం నినాదంగానే కాకుండా ప్రజలందరి జీవన విధానంలో భాగమైనప్పుడే సత్ఫలితాలు వస్తాయని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కె కార్తిక్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ నేతృత్వంలో కాలుష్య నియంత్రణ మండలి, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో వీఆర్సీ సెంటర్ నుండి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. క్లాత్ బ్యాగు ముద్దు అనే నినాదాలతో ఇన్ఛార్జి కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ నందర్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ అశోక్ కుమార్, డీసీఓ గురప్ప, సెట్నల్ సీఈఓ నాగేశ్వరరావుల తోడుగా యువతి యువకులు, వివిధ పవర్ ప్లాంట్ కంపెనీ ఉద్యోగులు, పర్యావరణ ప్రేమికులు భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్ మాట్లాడారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 10,000 చేతి సంచులను నగరంలో ఉచితంగా పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. టుడే June 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే లో భాగంగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నాము. అయితే ఈ ర్యాలీలో స్ట్రాంగ్ సిగ్నల్ విచ్ వీఆర్ సెండింగ్ అండ్ ద అపీల్ విచ్ వీఆర్ మేకింగ్ టు ద ఎంటైర్ పబ్లిక్ ఈజ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ బ్యాన్ చేయాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వాడకం అనేది తగ్గించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వల్ల ఎర్త్ కి చాలా అంటే చాలా డ్యామేజ్ వివిధ రూపాల్లో జరుగుతుంది. అదే విధంగా పబ్లిక్ వెల్త్ కే కాదు, పర్సనల్ గా కూడా మనకి కూడా చాలా అంటే చాలా ఇంపాక్ట్ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ని అన్ని విధాలుగా మనం డైలీ యూజ్ చేసే గ్రాసరీస్ ట్రాన్స్పోర్ట్ చేసుకునే దగ్గర నుంచి మనం వాడే వివిధ డే టు డే వస్తువుల్లో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని మనము అవాయిడ్ చేయాలి. దానికి ఆల్టర్నేటివ్స్ గా మనము వుడెన్ వి గానీ ఇంకా అదర్ ప్రాక్టికల్ పాసిబుల్ ఆల్టర్నేటివ్స్ అనేవి మనము డెఫినెట్లీ వీ హావ్ టు ఎక్స్ప్లోర్ లైక్ జూట్ బ్యాగ్స్, సో ఈ విధంగా క్లాత్ బ్యాగ్స్ అవ్వచ్చు. సో ఈ విధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని మనం అవాయిడ్ చేసి ఆల్టర్నేటివ్స్ కి వెళ్లి పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ ఇవాళ కండక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. కాలుష్య నియంత్రణ మండలి వారు, నెల్లూరు ప్రాంతీయ మండలి వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ఈ రోజున వీఆర్సీ సెంటర్ నుండి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు భారీ ర్యాలీ ప్రదర్శన చేయడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరూ అధికారులకు, ప్రజలకు, సచివాలయ సిబ్బందికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఈ రోజున ప్రపంచమంతా కూడా పర్యావరణం గురించి ఎంతగానో అవగాహన కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడేందుకు అనేక కార్యక్రమాలు కానివ్వండి తీసుకొస్తూ ఉంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకువచ్చి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, స్వచ్ఛంద కార్పొరేషన్ వారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని శాఖల వారు కూడా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, కార్పొరేషన్ స్థాయిల్లోనూ, మండల స్థాయిల్లోనూ ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు గారు ఈ రోజున 1,00,00,000 మొక్కలు నాటాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా వారు మొదలుపెట్టున్నారు. అనగా ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం మనం గ్రీనరీని పెంచడం, పర్యావరణాన్ని కాపాడడం. అంటే ఇంతకు మునుపు చెప్పిన పెద్దలు పర్యావరణమా అభివృద్ధి అనే ప్రశ్న తలెత్తినప్పుడు మనం పర్యావరణముతో పాటు అభివృద్ధి కూడా అవసరమే. అయితే ఆ అభివృద్ధి అనేది సుస్థిరాభివృద్ధిగా ఉండాలని చెప్పి, అంటే పర్యావరణ సహేతుకమైన అభివృద్ధి ఉండాలని చెప్పి, పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మన అభివృద్ధి వైపు ముందు అడుగు వేయాలని చెప్పి మనకి అటు ప్రభుత్వ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాయి. కాబట్టి ప్రజలందరూ కూడా చైతన్యవంతులై, ప్రజలు మరియు ఉద్యోగులు అందరూ కూడా ఈ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని, ముఖ్యంగా ఈ రోజున సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని మనం బ్యాన్ చేయడానికి ఒక ప్రతిజ్ఞ పూని, అందులో భాగంగా ప్రతిరోజు ఎక్కడైతే మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వాడుతున్నామో వాటికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి జూట్ బ్యాగ్స్ కానివ్వండి, పేపర్ బ్యాగ్స్ కానివ్వండి, అదేవిధంగా పేపర్ కప్స్, వాటన్నింటినీ కూడా ప్రత్యామ్నాయంగా కూడా తీసుకురావడం జరిగింది. ఈ ప్రత్యామ్నాయ వస్తువులను ప్రవేశపెట్టడం ద్వారా ప్లాస్టిక్ ని దశల వారీగా పూర్తిగా బ్యాన్ చేయడానికి మనం అందరం భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇటువంటి గొప్ప కార్యక్రమానికి మరి డైరెక్షన్, అదేవిధంగా దిశానిర్దేశం చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఇన్ఛార్జ్ కలెక్టర్ వారికి ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
చేయి కలుపుదాం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం. వాతావరణం సమతుల్యాన్ని దెబ్బతీస్తూ పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తున్న ప్లాస్టిక్ వాడకానికి చర్మగీతం పాడుదాం. మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుందాం. గ్లోబల్ సమస్యగా ఉన్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు మన గడప నుంచే ప్రయత్నం మొదలు పెడదాం. 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం నెల్లూరు వీఆర్సీ మైదానం నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు జరిగే గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానీకం, యువకులు, విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొని ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ ప్రయత్నం వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నెల్లూరు మరియు కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఎస్ఎస్ బయోకేర్ నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.